ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం కాస్త. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. అందులోకి నేను కరివేపాకు కూడా వేస్తున్నాను. కొంతమంది కరివేపాకు వేయరు, బట్ నేను వేస్తాను. ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకుందాం బాగా. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ అందులోకి వేసుకున్నద్దాం. నేను ఆల్రెడీ ఇందులోకి పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టాను. ఇప్పుడు దాన్ని అట్లా వేసేస్తున్నా. ఇప్పుడు కలిపేసుకుందాం బాగా. ఇది వాటర్ ఊరేంత వరకు క్యాప్ పెట్టి వదిలేద్దాం. ఒక 2 minutes పెట్టామంటే వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది. తర్వాత ఉప్పు కారం వేసుకుందాం. ఇప్పుడు చూడండి వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు మన కూరకు సరిపడా సాల్ట్ నేను ఆల్రెడీ ఫస్ట్ సాల్ట్ వేసా కదా, ఆ సాల్ట్ అయితే ఉంటుంది. అందుకే ఇప్పుడు లైట్గా వేసుకుంటున్నా. మీరు చూసి వేసుకోండి, ఓకేనా? దేంతోకైనా పసుపు చిటికెడు వేయడం బాగా అలవాటు అయిపోయింది. ఆ ప్రాసెస్లో పసుపు కూడా వేసాను. కూరకు సరిపడా కారం. మా ఇంట్లో అయితే కారం ఎక్కువే తింటారు కాబట్టి కారం ఎక్కువ వేస్తున్నాను. మీరు మీకు సరిపడా అడిషన్ మీకు తెలుస్తుంది కదా. ధనియా పొడి మీరు ఇలా కింద వేసుకోకుండా డైరెక్ట్గా వేసుకోండి. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం. బాగా ముక్కలు పడుతుందన్నమాట ఫస్ట్లోనే వేసుకుంటే. అంటే నేను ఒక్కొక్కసారి ఒక్కో విధంగా చేస్తా. బయట డ్రమ్స్ సౌండ్ అయితే వస్తుంది, బయట ఏదో జరుగుతుంది తెలీదు కాబట్టి మీరు సౌండ్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. బాగా కలిపేసుకొని ఒక 2 minutes క్యాప్ పెట్టేసుకోండి. ముక్కలకి కారం ఉప్పు అనేది బాగా పడుతుంది. ఒక 2 minutes క్యాప్ పెట్టేసుకోండి అంతే. క్యాప్ తీసి ఒకసారి కలిపెట్టేసుకుందాం. అలాగే వదిలేసామంటే అడుగు అంటుతుంది. అది ఎలాంటి ప్యాన్ అయినా. ఇది ప్యాన్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే ట్యాగ్ చేస్తాను. చూడండి వాటర్ అయితే బాగా రిలీజ్ అయిపోయింది. ముక్కలు కూడా ఆల్మోస్ట్ 50% కుక్ అయిపోయాయి. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుందాం. గరం మసాలా, కలిపేసుకుందాం. ఇప్పుడు కాసేపు క్యాప్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది. మనకు గ్రేవీగా కావాలి కాబట్టి సరిపడా వాటర్ వేసుకుందాం. అంతకుముందు ఒకసారి కలిపేసుకుందాం. నేను గ్రేవీ టైప్ వండుతున్నాను కాబట్టి నేను కాస్త కుక్ అవ్వడానికి ప్లస్ గ్రేవీ కోసం వాటర్ వేసుకుంటున్నాను. ఏంటి వాటర్ ఎక్కువ వేసాను అనుకుంటున్నారా? లేదండి, ముక్క కుక్ అయ్యి బాగా సాఫ్ట్గా కుక్ అయ్యి మన గ్రేవీకి సరిపడా మిగలడానికి కరెక్ట్గా సరిపోతుంది.
చూడండి ఇప్పుడు ఒక హై ఫ్లేమ్‌లో ఒక 2-5 మినిట్స్ కుక్ చేసుకున్నామండి. తర్వాత లో ఫ్లేమ్ తిప్పేసామంటే సరిపోతుంది. నేను ఇప్పుడైతే హై ఫ్లేమ్‌లో పెట్టేసాను. ఒక 2 మినిట్స్ బాగా బాయిల్ అవుతుంది. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసుకోండి. ఫైనల్‌గా కూర అయితే రెడీ అయిపోయింది. లైట్‌గా పుదీనా, కొత్తిమీర వేసేసుకున్నామంటే అయిపోయింది కూర. మీకు నచ్చితే ట్రై చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి.